దైవ మర్మములు అక్టోబర్ 29. సహోదరుడు భక్త సింగారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకను నా కుమారునికి భార్యను తెచ్చినట్లు. ఆదికాండము 24:4. తన కుమారునికి భార్యను వెదుకు బాధ్యతను తన సేవకునికి అప్పగించినప్పుడు అబ్రహాము ఒక తీవ్రమైన హెచ్చరిక చేశాను. ఆదికాండము 24:3-4లో నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒకదాన్ని నా కుమారునికి పెండ్లి చేయక నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణం చేయించదనను. ఇది విశ్వాసులకు మొదటి హెచ్చరిక. నీవు అవిశ్వాసులతో జతపరచబడలేవు. 2 కొరింథీ 6:14. ఈ మొదటి సంగతి నీ మనసులో నుంచుకొనవలెను. విశ్వాసులైన తల్లిదండ్రులు అనేకులు ఆ కన్యక లేక యవనస్తుడు తిరిగి జన్మించినా లేదా అను విషయమును పట్టించుకొనరు. వారు విద్య, డబ్బు, రంగు, కుటుంబము మొదలగు అర్హతల విషయమే శ్రద్ధ కలిగి ఉందురు. కనాను కుమార్తెలకు విరోధముగా మిక్కిలి తీవ్రమైన హెచ్చరిక చేశాను. మెట్టు వెంబడి మెట్టు దైవ జ్ఞానముచే నడిపించబడవలెను. అతనికి అప్పగించిన దాన్ని చేయుటకతడు సమర్థుడనియు దానికతడు నమ్మకముగా చేయుననియు అబ్రహాము అనుభవం ద్వారా తన సేవకుని విషయం ఎరిగిండెను. 2వ వచనం. అతడు నమ్మదగిన సేవకుడు. వారి పిల్లలకు సంబంధములు కుదుర్చుటకు అనేకులు తమ చిన్నాన్న పెద్దనాన్నలపై, చిన్నమ్మ పెద్దమ్మలపై మరియు వేరు వారిపైన ఆధారపడుదురు. ఈ విషయంలో అట్టి వారిపైన ఆధారపడలేవు. నీవు ఈ బాధ్యతను నమ్మతగిన ఆత్మీయ మనుష్యులకు అప్పగించవలను. అబ్రహాము దాసుడు ప్రతి చిన్న విషయమునకు దేవునిపైన ఆధారపడినట్లు లేఖనములలో చూచుచున్నాము. ఈ విషయంలో వీని యొద్దకు వెళ్ళి ఆ పని నెరవేర్చలేదు. 12వ వచనం. దేవుని చిత్తము నిశ్చయం చేసుకొనుటకు అతడు పెద్ద పరీక్ష పెట్టెను. అతడు మానవ జ్ఞానముపైన ఆధారపడి ఉండిన ఎడల మొదట ఆ కన్యక ఒక అనుకూలమైన కుటుంబమునకు చెంది ఉండినట్లు నిశ్చయము చేసుకుని ఉండేవాడు. అబ్రహాము మిక్కిలి ధనవంతుడు కనుక సమాన ధనవంతులైన కుటుంబమును కావాలననిడి లోక మర్యాద చెప్పున దాసుడు నడిపించబడి ఉండేవాడు. కానీ ఇటు యోగ్యత లేవియు అతని మనసులో లేవు. ఈ విషయంలో దేవుని చిత్తమును గురించి మాత్రమే అతడు తలంచుచుండెను మరియు గొప్ప విశ్వాసముతో ప్రార్థించెను. అతడు ప్రార్థనాపరుడనియు మిక్కిలి ఆత్మీయమైన వాడనియు ఇది రుజువు చేయుచున్నది.